వచనాన్ని తెలియజేస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో కూడా ఉండి కొద్దిసేపు మాట్లాడి సహాయం చేయాలని, మీరందరూ కూడా ప్రార్థనాత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. కుక్కల గాబ్రియేలు హరితరానికి దేవుడు అనుగ్రహించినటువంటి మరి కుమారుడు ప్రశాంత్ కుమార్కి, అలాగనే హర్షినికి దేవుడు వారిని ప్రేమించి వారిని దేవుడు వృద్ధిలోనికి తీసుకొచ్చినటువంటి వయస్సును బట్టి ఈరోజు నూతన వస్త్ర బహుకరణ వేడుక ఏమవుతుందంటే జరుగుతున్నది. దాన్ని బట్టి బంధుమిత్రులు, అలాగనే శ్రేయోభిలాషులు, అలాగనే ఫ్రెండ్స్, అలాగనే సేవకులు కూడా ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. అలాగనే మరి పాస్టర్ గారు కూడా గెస్ట్ స్పీకర్గా రాబోతున్నటువంటి సేవకులు కూడా దారిలో ఉన్నారు, రాబోతున్నారు. మరి కొద్దిసేపు దేవుడు మనతో కూడా ఉండి మాట్లాడి సహాయం చేయాలని, మీరందరూ కూడా ప్రార్థనాత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. మరి సత్య గారిని బట్టి ఈ కుటుంబం, మరి వారి తోటికోళ్ళ కుమార్తె మరి మచ్చి భవానీ గారు, మరి సత్యవతి గారి కుటుంబాన్ని బట్టి భవానీ గారి కుటుంబం పరిచయం, భవానీ గారి కుటుంబాన్ని బట్టి మరి గాబ్రియేలు రాణి వాళ్ళ కుటుంబం పరిచయం. మరి ఆ పరిచయము ఈరోజు ఈ వేదికను అలంకరించినటువంటి యవన బిడ్డలుగా ఉన్నటువంటి వారి నిమిత్తమై ప్రార్థన చేయడానికి మనందరినీ దేవుడు ఏం చేశాడంటే నడిపించాడు. అందరిని బట్టి దేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వాక్యం 7వ వాక్యం చదివితే, నేలను నాటబడినటువంటి వేరు వృద్ధిలోనికి రాగా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేలను నాటబడినటువంటి వేరు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ అని వాక్యం ఉంది. కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. దయమడిన మా తండ్రి, మీ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. దయమడిన మా తండ్రి, పూచినడిన మా దేవ, ఈ వాక్య భాగాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. ఈ వాక్య భాగం ద్వారా కొద్దిసేపు నాయన మీరు మాతో కూడా ఉండి మాట్లాడుటకు మీరే దిగువచ్చి యేసయ్యా, మీరు మాత్రమే తండ్రి మహిమ ఘనత ప్రభావాలు పొందపరుచుకోమని యేసయ్య దివ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్తామండి, హల్లెలూయా. మరి ఇప్పటికే 2 ప్రసంగాలు అయినాయి అని చెప్పారు. మరి నేను 3వ ప్రసంగం నేను చేయుచున్నాను. 4వ ప్రసంగం పాస్టర్ మోజెస్ గారు రాబోతున్నారు. వారు తీయకున్నట్లు ఏంటి, నేలను నాటబడినటువంటి వేరు వృద్ధియకున్నట్లు నేను నిన్ను ఏం చేయగా వృద్ధిలోనికి తేగా అని వాక్యం సెలవిస్తుంది. మిగిలిన అనేక పుట్టినరోజులు చేసుకున్నారు. అనేక పుట్టినరోజులకి అనేక రకాలు తినడానికి కారణం. హల్లెలూయా. మరి మాది ఎబెనేజర్ ప్రార్థనా మందిరం